Students, I am Vasanti, lecturer in chemistry, ABN and PRR College of Science, Kovur. Students, in today's class, I am going to explain about the introduction and principle of ESR. So, మనకి cluster paper 1 chemistryలో cluster paper 1 organic spectroscopy techniquesలో 5th యూనిట్ అమ్మా ఇది ESR spectroscopy. సో ESR spectroscopy యొక్క ఇంట్రడక్షన్ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ ESR spectroscopy గురించి ఇవాల్టి క్లాస్లో చూద్దాం. సో ESR spectroscopy was first invented by Zavoisker in 1944. సో ESR స్పెక్ట్రోస్కోపీని ఫస్ట్ ఇన్వెంట్ చేసింది ఎవరంటే జవాయిస్కర్ అనే సైంటిస్ట్ మనకి ఇన్వెంట్ చేయడం జరిగింది. సో 1944లో. సో దీన్ని ఇంకేమంటారు అంటే ఎక్స్టెన్షన్ ఆఫ్ ద స్టెన్ గెర్లాక్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పి అంటారు. మనం ఆల్రెడీ స్టెన్ గెర్లాక్ ఎక్స్పెరిమెంట్ అంటే ఐడియా ఉండే ఉంటుంది. సో దానికి ఎక్స్టెన్షన్గా దీన్ని చెప్తారు. అంటే ESR స్పెక్ట్రమ్ని ఏ రకంగా రికార్డ్ చేస్తారు అంటే ఎక్స్టెన్షన్ ఆఫ్ ద స్టెన్ గెర్లాక్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పి అంటుంటారు. సో ఇప్పుడు ESR స్పెక్ట్రోస్కోపీ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ అన్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రోస్కోపీ. ఓకేనమ్మా, ESR స్పెక్ట్రోస్కోపీ అనేది మెయిన్గా అబ్జార్ప్షన్ స్పెక్ట్రోస్కోపీ. సో ఇక్కడ ఏ లైట్ రేడియేషన్ అబ్జార్బ్ చేసుకుంటుంది అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్లో మైక్రోవేవ్ రీజియన్లో ఉన్న లైట్ రేడియేషన్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. ఓకేనమ్మా, సబ్స్టెన్స్ అనేది మైక్రోవేవ్ రీజియన్లో ఉన్న ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ని అబ్జార్బ్ చేసుకుని స్పెక్ట్రమ్ అనేది ఫామ్ చేస్తుంది. సో ఇందులో ఎటువంటి కాంపౌండ్స్ ఇందులో ఇన్వాల్వ్ అవుతాయి అంటే పారామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ అనేవి ఏ కాంపౌండ్స్ అయితే ఏ సబ్స్టెన్సెస్ అయితే పారామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ అవుతాయో అలాంటి సబ్స్టెన్సెస్ అన్నీ కూడా మైక్రోవేవ్ రీజియన్లో ఉన్న ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ని అబ్జార్బ్ చేసుకుని మనకి స్పెక్ట్రమ్ అనేది ఫామ్ చేస్తాయి అన్నమాట. ఓకేనా. సో ఎలక్ట్రాన్ స్పిన్ రెజొనెన్స్ ఈజ్ ఏ బ్రాంచ్ ఆఫ్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రోస్కోపీ ఇన్ విచ్ రేడియేషన్ హ్యావింగ్ ఫ్రీక్వెన్సీ ఇన్ ద మైక్రోవేవ్ రీజియన్ ఈజ్ అబ్జార్బ్డ్ బై పారామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్. సో పారామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ అనేవి మైక్రోవేవ్ రీజియన్లో ఉన్న ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుని అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ అనేవి ఇస్తున్నాయి. సో ఇక్కడ అబ్జార్బ్ చేసుకుని ఇక్కడ ట్రాన్సిషన్ అనేది జరుగుతుంది. ఇండ్యూస్ ట్రాన్సిషన్ బిట్వీన్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ లెవెల్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ విత్ అన్పెయిర్డ్ స్పిన్స్. ఓకేనమ్మా. సో ఇక్కడ ట్రాన్సిషన్స్ అనేవి జరుగుతాయి. మ్యాగ్నెటిక్ ఎనర్జీ లెవెల్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మధ్యన ట్రాన్సిషన్స్ అనేవి జరుగుతాయి విత్ అన్పెయిర్డ్ స్పిన్స్. అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటేనే మనకి పారామాగ్నెటిక్ నేచర్ అవుతుంది. సో ద మ్యాగ్నెటిక్ ఎనర్జీ స్ప్లిటింగ్ ఈజ్ డన్ బై అప్లయింగ్ స్టాటిక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మన స్టాటిక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని అప్లై చేస్తే సో అప్పుడు ఏమవుతుందంటే ఒకే ఎనర్జీ లెవెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఏమవుతాయంటే స్ప్లిట్ అవుతాయి. సో స్ప్లిట్ అయ్యి 2 ఎనర్జీ లెవెల్స్ అనేవి వస్తాయి. ఓకేనమ్మా. స్టార్టింగ్ సబ్స్టెన్స్ అనేది నార్మల్ లెవెల్లోనే ఉంటుంది, డిజనరేట్ లెవెల్లోనే ఉంటుంది. సో అప్పుడు దానికి మనం ఏం చేసామంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని అప్లై చేసాం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని అప్లై చేస్తే అప్పుడు 2 ఎనర్జీ లెవెల్స్ అనేవి ఉంటాయన్నమాట. స్ప్లిట్టింగ్ అనేది జరుగుతుంది. సో అలాంటి స్ప్లిట్టింగ్ జరిగిన దాన్ని ఏమంటున్నారు అంటే మ్యాగ్నెటిక్ ఎనర్జీ స్ప్లిట్టింగ్ అని చెప్పి అంటున్నారు. సో ఈ మ్యాగ్నెటిక్ స్ప్లిట్టింగ్ జరిగిన తర్వాత ఈ 2 ఎనర్జీ లెవెల్స్ మధ్యన ట్రాన్సిషన్ అనేది జరుగుతుంది. సో ట్రాన్సిషన్ ఎప్పుడు జరుగుతుంది? మైక్రోవేవ్ రీజియన్లో ఉన్న ఎనర్జీని అబ్జార్బ్ చేసుకోవడం వల్ల ట్రాన్సిషన్ అనేది జరుగుతుంది. ద ఎలక్ట్రాన్ స్పిన్ రెజొనెన్స్ ఈజ్ ఏ ఫినామినాన్ షోన్ బై ఆటమ్స్ హ్యావింగ్ ఆడ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ions having partly filled in the electron shells and other molecules that carry angular momentum of electronic origin. సో ఇలా ఎటువంటి కాంపౌండ్స్ అసలు మనకి ESR స్పెక్ట్రమ్ని ఇస్తాయి అంటే చూపిస్తాయి అంటే సో యాటమ్ హ్యావింగ్ ఎన్ ఆడ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఆడ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్న కాంపౌండ్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి కాంపౌండ్స్ మనకి ESR స్పెక్ట్రమ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అయాన్స్ హ్యావింగ్ పార్ట్లీ ఫిల్డ్, అయాన్స్ అనేవి సగం ఫిల్ అయి ఉన్నవి, పార్ట్లీ ఫిల్డ్ అయి ఉన్న అయాన్స్ మనకి ESR స్పెక్ట్రమ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అదర్ మాలిక్యూల్స్ దట్ క్యారీ యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఆరిజిన్. సో ఇలాంటి కాంపౌండ్స్ అన్నీ కూడా మనకి ESR స్పెక్ట్రోస్కోపీని ESR ఫినామినాని ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది. సో ద మెయిన్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఎలక్ట్రాన్ స్పిన్ రెజొనెన్స్ లైస్ ఇన్ ద స్టడీ ఆఫ్ ఫ్రీ రాడికల్స్. సో అసలు మన ESR స్పెక్ట్రోస్కోపీ దేని గురించి చదువుకుంటున్నాము అంటే ఫ్రీ రాడికల్స్ గురించి స్టడీ చేయడానికి హ్యావింగ్ అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్. ఓకేనమ్మా. సో మెయిన్గా ఈ ESR స్పెక్ట్రోస్కోపీ యొక్క యూజ్ ఏంటంటే ఇది మనకి స్టడీ ఆఫ్ ఫ్రీ రాడికల్స్ని స్టడీ చేయడం కోసం ESR స్పెక్ట్రోస్కోపీని యూజ్ చేస్తారు. సో దీస్ ఎలక్ట్రాన్స్ రిమైన్ ఆఫ్టర్ ద హోమోలిటిక్ ఫిజన్ ఆఫ్ కోవలెంట్ బాండ్
which is brought about by the irradiation of the sample with the ultraviolet or gamma radiation. సో ఏమంటున్నారమ్మా, ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి ఏ రకంగా ఫామ్ అవుతాయి అంటే కోవలెంట్ బాండ్ని, సపోజ్ ఇది ఒక కోవలెంట్ బాండ్ అని చెప్పి మనం అనుకుంటే సిసి సింగిల్ బాండ్ అనుకుంటున్నాను, దీన్ని కోవలెంట్ బాండ్ అంటున్నాను. ఈ కోవలెంట్ బాండ్ని హోమోలెటిక్ ఫిజన్ చేయడం వల్ల, ఓకేనమ్మా, సో ఫిజన్ ఇలా హోమోలెటిక్ ఫిజన్ చేయడం వల్ల మనకి ఏం ఫామ్ అవుతాయి అంటే రాడికల్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఇలా ఫామ్ అయిన ఈ రాడికల్స్, ఓకేనా, సో రిమైన్ ఆఫ్టర్ ద హోమోలెటిక్ ఫిజన్ ఆఫ్ కోవలెంట్ బాండ్, ఓకేనా. కోవలెంట్ బాండ్ని హోమోలెటిక్ ఫిజన్ చేయడం వల్ల ఫామ్ అయిన వాటిని ఏమంటారు అంటే ఫ్రీ రాడికల్స్ అని చెప్పి అంటారు. సో ఇవి ఏ రకంగా ఫామ్ అవుతాయి, అసలు ఈ హోమోలెటిక్ ఫిజన్ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే అల్ట్రావైలెట్ ఆర్ గామా రేడియేషన్తో దీన్ని ఇర్రాడియేట్ చేయడం వల్ల, కోవలెంట్ బాండ్ని అల్ట్రావైలెట్ ఆర్ గామా రేడియేషన్తో ఇర్రాడియేట్ చేయడం వల్ల ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఇలాంటి ఫ్రీ రాడికల్స్ని స్టడీ చేయడానికి సో మనకి ఈఎస్ఆర్ స్పెక్ట్రోస్కోపీ అనేది యూజ్ అవుతుంది. అదేవిధంగా ఈఎస్ఆర్ స్పెక్ట్రోస్కోపీని, ఎలక్ట్రాన్ స్పిన్ రెజొనెన్స్ని ఇంకేమంటారు అంటే ఎలక్ట్రాన్ పారామాగ్నెటిక్ రెజొనెన్స్ అని చెప్పి, లేదా ఎలక్ట్రాన్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ స్పెక్ట్రోస్కోపీ అని కూడా అంటారు అనమాట. ఓకేనమ్మా, ఈఎస్ఆర్ స్పెక్ట్రోస్కోపీని ఇంకేమంటున్నారు అంటే ఈపీఆర్, ఈఎంఆర్ అని కూడా అంటారు. ఈపీఆర్ అంటే ఎలక్ట్రాన్ పారామాగ్నెటిక్ రెజొనెన్స్ అండ్ ఈఎంఆర్ అంటే ఎలక్ట్రాన్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్. ఎందుకు ఈపీఆర్ అంటారు అంటే ఈ ఈఎస్ఆర్ స్పెక్ట్రోస్కోపీలో మనం దేని గురించి స్టడీ చేస్తున్నాము అంటే పారామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ గురించి స్టడీ చేస్తున్నాం. సో పారామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ అంటే ఏ సబ్స్టెన్సెస్లో అయితే మనకి అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయో లేదా ఫ్రీ రాడికల్స్ ఉంటాయో అవన్నీ కూడా మనకి ఏమవుతాయంటే పారామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ అవుతాయి. ఓకేనా. సో అందువల్ల ఈ స్పెక్ట్రోస్కోపీని ఇంకేమంటారు అంటే ఈపీఆర్, ఎలక్ట్రాన్ పారామాగ్నెటిక్ రెజొనెన్స్ స్పెక్ట్రోస్కోపీ అని కూడా అంటారు. సో దీని యొక్క మెయిన్ ప్రిన్సిపల్ ఏంటి అంటే ఈఎస్ఆర్ స్పెక్ట్రోస్కోపీ యొక్క మెయిన్ ప్రిన్సిపల్ ఏంటంటే ఇక్కడ ట్రాన్సిషన్ అనేది జరుగుతుంది అని చెప్పన్నాం. సో వేటి మధ్యన ట్రాన్సిషన్ జరుగుతుంది, ఏ రకంగా జరుగుతుందో చూద్దామమ్మా. ఇన్ ఈఎస్ఆర్ ద ఎనర్జీ లెవెల్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై ద ఇంటరాక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ ఎన్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ మాలిక్యులర్ అయాన్ విత్ ఎన్ అప్లైడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఇప్పుడు ఈఎస్ఆర్లో 2 మ్యాగ్నెటిక్ లెవెల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి అంటున్నారు. సో 2 మ్యాగ్నెటిక్ ఎనర్జీ లెవెల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి అంటున్నారు. సో ఈ 2 మ్యాగ్నెటిక్ లెవెల్స్ ఏ రకంగా ప్రొడ్యూస్ అవుతున్నాయి అంటే అన్పేడ్ ఎలక్ట్రాన్, స్టార్టింగ్ మనకి అన్పేడ్ ఎలక్ట్రాన్ అనేది ఇక్కడ ప్రజెంట్ అయ్యి ఉంది. సో ఈ అన్పేడ్ ఎలక్ట్రాన్ ఒకే స్టేట్లో ఉంది. ఇప్పుడు ఈ అన్పేడ్ ఎలక్ట్రాన్ ఉన్నదానికి మనం ఏం చేసామంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని అప్లై చేసాం. సపోజ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B0 ఆర్ H0 ఏదో ఒకటి అనుకుందాం. సో ఇప్పుడు దీన్ని B0 అనే దాన్ని అప్లై చేస్తే అప్పుడు ఏమవుతుందంటే వెంటనే ఇది స్ప్లిటింగ్ జరుగుతుంది. ఈ మ్యాగ్నెటిక్ ఎనర్జీ లెవెల్స్ మళ్ళీ ఏమవుతున్నాయంటే స్ప్లిటింగ్ జరుగుతున్నాయి. సో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమీ లేనప్పుడు ఒకే లెవెల్లో ఉంది. తర్వాత ఏమవుతుందంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేయగానే 2 ఎనర్జీ లెవెల్స్ అనేవి వచ్చినాయి. ఈ 2 ఎనర్జీ లెవెల్స్ స్ప్లిటింగ్ అనేది జరిగింది. ఈ యొక్క సింగిల్గా ఉన్న ఈ డీజనరేట్ ఆర్బిటాల్ అనేది ఏమవుతుందంటే ఫర్దర్గా స్ప్లిటింగ్ అనేది జరిగింది. సో జరిగితే ఇన్ ESR the energy levels are produced by the interaction of magnetic moment of an unpaired electron in a molecular ion with an applied magnetic field. సో మ్యాగ్నెటిక్ మూమెంట్, ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ యొక్క మ్యాగ్నెటిక్ మూమెంట్ అనేది మనం అప్లై చేస్తున్న ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్తో ఇంటరాక్ట్ అవ్వడం వల్ల సో మనకి ఇక్కడ స్ప్లిటింగ్ అనేది జరుగుతుంది, ఎనర్జీ లెవెల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో ద ESR స్పెక్ట్రమ్ రిజల్ట్స్ in due to the transition between these energy levels by absorbing radiation of microwave frequency. సో ఇప్పుడు మనకు ప్రొడ్యూస్ అయిన సో ఎలక్ట్రాన్ అనేది ఇక్కడ ఉంది. ఈ ఎలక్ట్రాన్ యొక్క మ్యాగ్నెటిక్ మూమెంట్ అనేది మనం అప్లై చేస్తున్న ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ మూమెంట్తో ఇంటరాక్ట్ అవ్వడం వల్ల 2 ఎనర్జీ లెవెల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఈ 2 ఎనర్జీ లెవెల్స్ మధ్యన ట్రాన్సిషన్ అనేది జరుగుతుంది. ఈ ట్రాన్సిషన్ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే ఈ ఎలక్ట్రాన్ అనేది మనం అప్లై చేస్తున్న మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీతో ఇంటరాక్ట్ అవ్వడం వల్ల సో ట్రాన్సిషన్ అనేది జరుగుతుంది. సో ఇలా ట్రాన్సిషన్ అనేది జరుగుతుంది అనమాట. ద ESR స్పెక్ట్రమ్ రిజల్ట్స్ ఇన్ డ్యూ టు ద ట్రాన్సిషన్ బిట్వీన్ దీస్ ఎనర్జీ లెవెల్స్ బై అబ్జార్బింగ్ రేడియేషన్ ఆఫ్ మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీ. సో మైక్రోవేవ్ రీజియన్లో ఉన్న ఫ్రీక్వెన్సీని అబ్జార్బ్ చేసుకుని ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్ అనేది జరుగుతుంది.
ఫర్ అన్ ఎలక్ట్రాన్ ఆఫ్ స్పిన్ s ఈక్వల్ టు హాఫ్. సో ఎలక్ట్రాన్ యొక్క స్పిన్ s ఈక్వల్ టు హాఫ్ అని అనుకుంటే మనం ద స్పిన్ యాంగులర్ మొమెంటమ్ క్వాంటమ్ నెంబర్ విల్ బీ హ్యావ్ వాల్యూ ms ప్లస్ ఆర్ మైనస్ హాఫ్ ఉంటుంది. ఓకేనమ్మా. సో ఎలక్ట్రాన్ యొక్క స్పిన్ s ఈక్వల్ టు హాఫ్ అవుతుంది అంటే ద స్పిన్ యాంగులర్ మొమెంటమ్ క్వాంటమ్ నెంబర్ విల్ హ్యావ్ వాల్యూ ఆఫ్ ms, స్పిన్ యాంగులర్ మొమెంటమ్ క్వాంటమ్ నెంబర్ అమ్మ, ms వాల్యూ. సో ఇదేమవుతుందంటే ప్లస్ ఆర్ మైనస్ హాఫ్ అవుతుంది. ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ద టూ వాల్యూస్ ఆఫ్ ms, దట్ ఈస్ plus half and minus half, will give rise to a doubly degenerate spin energy state. So in the absence of magnetic field, so magnetic field ఏమీ లేనప్పుడు the two values of ms, ఏంటో two values plus half and minus half, will give rise to a doubly degenerate spin energy state అన్నమాట. సో ఎటువంటి magnetic field లేనప్పుడు. if the magnetic field is applied, ఇప్పుడు magnetic field అప్లై చేస్తే the degeneracy is removed and split into non-degenerate energy levels. సో ఇప్పుడే డిస్కస్ చేసుకున్నాం మనం. సో స్పిన్ s ఈక్వల్ టు హాఫ్ అనుకుంటే అప్పుడు మనకి ms ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ హాఫ్, ఈ రెండు కూడా మనకి యాబ్సెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఒకే ఎనర్జీ లెవెల్లో ఉన్నాయి. అంటే డీజెనరేట్ ఎనర్జీ లెవెల్స్లోనే ఉన్నాయి. ప్లస్ హాఫ్ మైనస్ హాఫ్ కూడా ఇక్కడే ఉన్నాయన్నమాట మనకి. సో ఇప్పుడు ఈ ప్లస్ హాఫ్ మైనస్ హాఫ్ మళ్ళీ ఫర్దర్గా ఏమవుతున్నాయి అంటే ఎప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని అప్లై చేశాక, ఇప్పుడు మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని అప్లై చేస్తున్నాం, అప్లై చేశాక ఇది మళ్ళీ ఫర్దర్గా టూ ఎనర్జీ స్టేట్స్ కింద స్ప్లిట్ అవుతుంది. ఇలా స్ప్లిట్ అయినప్పుడు ఇక్కడ ఉండేవి ఏంటంటే ms ప్లస్ హాఫ్ ఒకటి, ms మైనస్ హాఫ్ ఒకటి కింద టూ డీజనరేట్ ఆర్బిటాల్స్ అనేవి, నాన్ డీజనరేట్ ఎనర్జీ లెవెల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో ఏ రకంగా అంటే ద లోయర్ ఎనర్జీ స్టేట్ స్పిన్ ఈజ్ ప్యారలల్ టు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దట్ కరస్పాండింగ్ టు ms మైనస్ హాఫ్. ఓకేనమ్మా. సో ఇక్కడ లోయర్ ఎనర్జీ స్పిన్ స్టేట్ని మైనస్ హాఫ్ అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు టూ ఎనర్జీ లెవెల్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి అనుకున్నాం కదా. సో ఈ టూ ఎనర్జీ లెవెల్స్లో లోయర్ ఎనర్జీ లెవెల్ ఇది ఉంటుంది కదా, దీన్ని ఏమంటున్నారు అంటే మైనస్ హాఫ్ అని చెప్పి అంటున్నారు. అండ్ ఇది ఏ రకంగా ఉంటుంది, ప్యారలల్గా ఉంటుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనం అప్లై చేస్తున్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సపోజ్ ఈ డైరెక్షన్లో ఉంది అనుకుంటే ఇక్కడ ఉండే స్పిన్ కూడా ఏ రకంగా ఉంటుందంటే ప్యారలల్గా ఉంటుంది. మైనస్ హాఫ్ అనేది ప్యారలల్గా ఉంటుంది, లోయర్ ఎనర్జీ లెవెల్లో ఉంటుంది. అండ్ ద హయ్యర్ ఎనర్జీ స్టేట్ స్పిన్ ఈజ్ అపోజ్డ్ టు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దట్ కరస్పాండింగ్ టు ms ప్లస్ హాఫ్. సో హయ్యర్ ఎనర్జీ లెవెల్లో ఉన్నది ఉంది కదమ్మా, ఈ హయ్యర్ ఎనర్జీ లెవెల్లో ఉన్నది అపోజింగ్ డైరెక్షన్లో ఉంటుంది అప్లై చేస్తున్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి. అదేవిధంగా దీని యొక్క వాల్యూ ms వాల్యూ ప్లస్ హాఫ్ కింద ఉంటుంది. ఓకేనమ్మా. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఈ రకంగా ఉంది. ఒకసారి డయాగ్రామ్ చూద్దాము. దీస్ ఎనర్జీ స్టేట్స్ ఆర్ గివెన్ బిలో. సో ఇప్పుడు స్టార్టింగ్ ఎటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేదు. సో ఇక్కడ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని H అనుకున్నారమ్మా. సో H0 అని చెప్పి మనం అనుకుంటే ఈ H0 వాల్యూ ఏమవుతుందంటే జీరో ఉంది. జీరో ఉంది అంటే ఎటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని మనం అప్లై చేయలేనప్పుడు ఈ రకంగా ఉంది. అంటే ఇక్కడ S వాల్యూస్ ఎలా ఉన్నాయి అంటే ప్లస్ ఆర్ మైనస్ హాఫ్ కింద ఉన్నాయి. ఓకేనమ్మా. సో ఇక్కడ S వాల్యూస్ ఏ రకంగా ఉన్నాయి అంటే ప్లస్ ఆర్ మైనస్ హాఫ్ కింద ఉంది. ఇప్పుడు వీటిని ఫర్దర్గా ఏం చేశారంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టారు. స్టార్టింగ్ నార్మల్గా స్పిన్ చూస్తే హాఫ్ ఉంది, స్పిన్ s ఈక్వల్ టు హాఫ్. అప్పుడు ms వాల్యూ ఏమైందంటే ప్లస్ ఆర్ మైనస్ హాఫ్, రెండు కూడా ఒకే ఎనర్జీ లెవెల్లో ఉన్నాయి. సో యాబ్సెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని అప్లై చేశారు. సో అప్లై చేస్తున్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని అప్లై చేశారు అంటే H0 అనే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని అప్లై చేశారు. ఈ డైరెక్షన్లో అప్లై చేసాము అనుకుంటే అప్పుడు ఇది టూ ఎనర్జీ స్టేట్స్ కింద స్ప్లిట్ అయింది. ఏంటా టూ ఎనర్జీ స్టేట్స్ అంటే కిందన ఉన్నది అన్నేమో ms మైనస్ హాఫ్ అని చెప్పి అంటున్నారు. ms మైనస్ హాఫ్ అని చెప్పి అంటున్నారు. దిస్ ఈజ్ ప్యారలల్ టు ద అప్లైడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఈ అప్లై చేస్తున్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఇది ఎలా ఉంది అంటే ప్యారలల్ డైరెక్షన్లో ఉంది. అదే హయ్యర్ ఎనర్జీ లెవెల్ ఇంకోటి ఉంది. ఆ హయ్యర్ ఎనర్జీ లెవెల్లో ms ప్లస్ హాఫ్, ఇది కింద ఉన్న ఎనర్జీ లెవెల్ ఏమో మైనస్ హాఫ్ అయితే సో హయ్యర్ ఎనర్జీ లెవెల్లో ఉన్నదాన్ని ms వాల్యూ ప్లస్ హాఫ్ అని చెప్పి అంటున్నారు. దిస్ ఈజ్ అపోజిట్ టు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అమ్మ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎప్పుడు కూడా మనం ఎలైన్డ్ అంటే ప్లస్ హాఫ్ అని చెప్పి అంటాము, అపోజ్డ్ అంటే మైనస్ హాఫ్ అని చెప్పి మనకి ఇప్పటి వరకు NMR స్పెక్ట్రోస్కోపీలో చదవడం అలవాటు అయిపోయింది.
కానీ ఇక్కడ మాట్లాడేది ఏంటంటే మ్యాగ్నెటిక్ స్పిన్ క్వాంటమ్ నెంబర్ అని చెప్పి అంటున్నాం. ఓకేనా? సో ఇక్కడ మాట్లాడేదాన్ని ఏమంటున్నామంటే మ్యాగ్నెటిక్ స్పిన్ యాంగులర్ మొమెంటమ్ క్వాంటమ్ నెంబర్. ఇక్కడ ఉండేది ఏంటమ్మా? స్పిన్ యాంగులర్ మొమెంటమ్ క్వాంటమ్ నెంబర్ వాల్యూ, ఎంఎస్ వాల్యూ. సో ఎంఎస్ వాల్యూ గ్రౌండ్ లెవెల్లో ఉన్నదాన్నేమో ప్యారలల్ స్పిన్ అని చెప్పి అంటున్నాము. ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్తో ప్యారలల్గా ఉంది, ప్యారలల్ డైరెక్షన్లో ఉంది, దాన్ని -12 అంటున్నాము. అదే అపోజింగ్ డైరెక్షన్లో ఉంటే కనుక దాన్ని +12 అని చెప్పి అంటున్నాం. ఓకేనా? సో ఈ రకంగా స్ప్లిట్టింగ్ జరిగింది. ఇప్పుడు మనం ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉన్నప్పుడు ఇలా స్ప్లిట్టింగ్ జరిగింది. దీనికి మనం ఏం చేస్తున్నామంటే ఇది మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీని ఇస్తాం. మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీని ఇస్తే అప్పుడు ఈ ఎనర్జీ లెవెల్ నుంచి హయ్యర్ ఎనర్జీ లెవెల్కి ట్రాన్సిషన్ అనేది జరుగుతుంది. ఓకేనమ్మా? సో సెలెక్షన్ రూల్ ఏంటంటే ఇక్కడ ట్రాన్సిషన్ జరగడానికి ఉండే సెలెక్షన్ రూల్ ఏంటంటే ఎంఎస్ వాల్యూ, చేంజ్ ఇన్ ఎంఎస్ అంటే డెల్టా ఎంఎస్ వాల్యూ, డెల్టా ఎంఎస్ ఈక్వల్ టు +or-1 ఉంటుందన్నమాట. ఓకేనమ్మా? అంటే గ్రౌండ్ స్టేట్ అండ్ ఎగ్జైటెడ్ స్టేట్ చూస్తే ఏమవ్వాలి అంటే దాని యొక్క చేంజ్ అనేది ఎంత ఉండాలి అంటే డెల్టా ఎంఎస్ వాల్యూ +or-1 ఉంటే అలాంటి ట్రాన్సిషన్స్ అనేవి అలౌడ్ ట్రాన్సిషన్స్ అవుతాయి. ఓకేనమ్మా? సో ఇప్పుడు డెల్టా ఈ ఈక్వల్ టు చేంజ్ ఇన్ ఎనర్జీ చూస్తే కనుక వీటి మధ్యన ఎనర్జీ చేంజ్ డెల్టా ఈ ఈక్వల్ టు E2 - E1 అంటే సో సపోజ్ దీన్నేమో E1 ఎనర్జీ లెవెల్ అనుకుంటున్నాను, ఇదేమో E2 ఎనర్జీ లెవెల్ అనుకుంటే సో E2 - E1 చేస్తే ఈ రెండింటి మధ్యన డిఫరెన్స్ వస్తుంది కదమ్మా, ఎనర్జీ డిఫరెన్స్ అనేది. సో ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ యొక్క ఎనర్జీ ఎంత ఉంటుంది అంటే ఈ E1 లెవెల్ యొక్క ఎనర్జీ -12 GbH0 ఉంటుందమ్మా. అండ్ ఎగ్జైటెడ్ స్టేట్ యొక్క ఎనర్జీ లెవెల్ ఎంత ఉంటుందంటే +12 GbH0 ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు ఈ టర్మ్స్ అంటే ఏంటో చెప్తానమ్మా ఒకసారి. సో -12 GbH0 అనేదేమో గ్రౌండ్ లెవెల్ ఎనర్జీ అండ్ +12 GbH0 ఏమో ఎగ్జైటెడ్ స్టేట్ అంటే ఫస్ట్ E2 లెవెల్ హయ్యర్ ఎనర్జీ లెవెల్ యొక్క ఎనర్జీ అనమాట. ఓకేనా? సో -12 అనేదేమో మనకి ప్యారలల్ స్పిన్ అమ్మ, అదే +12 అయితే కనుక అపోజింగ్లో ఉన్నట్టు. సో ఇప్పుడు ఈ ఎనర్జీ చేంజ్ అనేది డిఫరెన్స్ అనేది చూస్తే E2 - E1 ఈక్వల్ టు hν ఉంటుంది. సో ఇప్పుడు డెల్టా E2 - E1 అంటే E2 అంటేనేమో +12 కాబట్టి +12 GbH0 E1 అంటేనేమో -12 GbH0. సో ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, +12 రెండు, ఇది +12. సో రెండు కలిపితే వీటి యొక్క ఎనర్జీ డిఫరెన్స్ ఎంత వచ్చింది అంటే GbH0 అనేది వచ్చింది. సో దీని రెండింటి మధ్యన ఎనర్జీ డిఫరెన్స్ ఎంత వచ్చిందమ్మా? డెల్టా E ఈక్వల్ టు GbH0 అనేది రావడం జరిగింది. ఓకేనమ్మా? ఇక్కడ G అంటే ఏంటంటే where G is the proportionality factor which is a function of electron environment. ఓకేనమ్మా? G అనేదాన్ని ఇక్కడ ఏమంటున్నారు అంటే ప్రపోర్షనాలిటీ ఫ్యాక్టర్ అని చెప్పి అంటారు. దీన్ని ఫంక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎన్విరాన్మెంట్ అని, దీన్నే G ఈజ్ ద స్ప్లిటింగ్ ఫ్యాక్టర్ అని చెప్పి, దాన్ని ల్యాండేస్ స్ప్లిటింగ్ ఫ్యాక్టర్ అని చెప్పి అంటారు. సో మనకి G వాల్యూకి సంబంధించి ఒక క్వశ్చన్ ఉంటుందమ్మా, G ఫ్యాక్టర్ అని చెప్పి. సో దీని గురించి ఇంకా అక్కడ బాగా డిస్కస్ చేద్దాము. ఇంకా B అనేదాన్ని బోర్ మ్యాగ్నెటాన్స్ అని చెప్పి అంటారు. సో దీని యొక్క వాల్యూ ఎంత ఉంటుంది అంటే EH/4πme అమ్మా, ఇక్కడ పై మిస్ అయింది, 4πme, EH/4πme అనేది ఉంటుంది. సో దాని వాల్యూ ఎంత అంటే 0.972 × 10⁻⁻20 Eggs/second ఉంటుంది. H0 అంటే ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అమ్మా. ఓకేనా? సో ఇక్కడ మనం చెప్పుకున్న ఈ ఫార్ములాలో ఏంటమ్మా ఫార్ములా GbH0 అనేది కదా వచ్చింది. సో ఇక్కడ G అంటేనేమో దీన్నే G ఫ్యాక్టర్ అని, ల్యాండేస్ స్ప్లిటింగ్ ఫ్యాక్టర్ అని, అదేవిధంగా ప్రపోర్షనాలిటీ ఫ్యాక్టర్ అని, ఫంక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎన్విరాన్మెంట్ అని. సో వీటన్నిటితో G అని చెప్పి అంటున్నారు. B అంటేనేమో బోర్ మ్యాగ్నెటాన్స్, దాని యొక్క వాల్యూ EH/4πme, H0 అంటేనేమో ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఇప్పుడు ద మ్యాచింగ్ ఆఫ్ ఎనర్జీ ఆఫ్ మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీ విత్ ద ఎనర్జీ డిఫరెన్స్ బిట్వీన్ ద ఎలక్ట్రాన్ స్పిన్ స్టేట్ ద రెజొనెన్స్ ఈజ్ అప్టైన్డ్. ఓకేనమ్మా? మనకి ఇక్కడ రెజొనెన్స్ కండిషన్ ESR అంటే ఎలక్ట్రాన్ స్పిన్ రెజొనెన్స్ స్పెక్ట్రోస్కోపీ అంటున్నాం. ఇక్కడ రెజొనెన్స్ కండిషన్ అనేది ఎప్పుడు వచ్చింది, ఏ రకంగా వచ్చింది అంటే ఇక్కడ మనకి 2 ఎనర్జీ లెవెల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి అన్నాం.
సో 2 ఎనర్జీ లెవెల్స్ ఎందుకు ప్రొడ్యూస్ అవుతున్నాయి? స్టార్టింగ్ ఒకటే ఎనర్జీ లెవెల్ ఉంది, డీజనరేట్ ఆర్బిటాల్ ఉంది. సో ఇప్పుడు డీజనరేట్ లెవెల్ నుంచి మనం ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని అప్లై చేస్తే 2 ఎనర్జీ స్టేట్స్ కింద స్ప్లిట్ అవుతుంది. సో లోయర్ ఎనర్జీ స్టేట్నేమో -12 అని, హయ్యర్ ఎనర్జీ స్టేట్ ఎంఎస్నేమో +12 అని చెప్పి అనడం జరిగింది. సో ఇప్పుడు దీనికి మనం మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీని అప్లై చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఇలా ట్రాన్సిషన్ అనేది జరుగుతుంది. సో ట్రాన్సిషన్ జరుగుతుంది, మనకి స్పెక్ట్రమ్ అనేది రికార్డ్ అవుతుంది. సో ఇప్పుడు ట్రాన్సిషన్ జరుగుతున్నప్పుడు ఈ డిఫరెన్స్ ఉంటుంది కదమ్మా, ఎనర్జీ డిఫరెన్స్ అనేది, ఈ రెండు స్టేట్స్కి మధ్య ఎనర్జీ డిఫరెన్స్ అనేది ఎక్కడైతే మనకి మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీకి ఈక్వల్ అవుతుందో, ఓకేనమ్మా, ఏ ఫ్రీక్వెన్సీ దగ్గర అయితే మనకి మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీ అండ్ ఎనర్జీ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 ఎలక్ట్రానిక్ స్పిన్ స్టేట్స్ రెండు ఈక్వల్ అవుతాయో, మ్యాచ్ అవుతాయో, అక్కడ ఉన్న కండిషన్ని ఏమంటారు అంటే రెజొనెన్స్ కండిషన్ అని చెప్పి అంటారు. ఓకేనమ్మా. డ్యూ టు ద రెజొనెన్స్ వీ అప్టైన్ ఏ బ్రాడ్ బ్యాండ్. రెజొనెన్స్ వల్ల మనకి ఏం ఫామ్ అవుతుందంటే ఒక బ్రాడ్ బ్యాండ్ ఫామ్ అవుతుంది. దిస్ కెనాట్ గివ్ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద శాంపుల్. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఫామ్ అయ్యి సో ఇక్కడ మనకి స్పెక్ట్రమ్ అనేది ఫామ్ అవుతుంది. ఏ రకంగా ఫామ్ అవుతుంది? ఈ రెండు ఎనర్జీ స్టేట్స్ మధ్యన ఎనర్జీ డిఫరెన్స్ అనేది ఎక్కడైతే మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీకి ఈక్వల్ అవుతుందో ఆ కండిషన్ రెజొనెన్స్ కండిషన్ అంటున్నారు. సో ఇక్కడ ఫామ్ అయ్యే స్పెక్ట్రమ్ అనేది ఏ రకంగా ఉంటుందంటే ఒక బ్రాడ్ బ్యాండ్ని ఫామ్ చేస్తుంది అనమాట ఈ స్పెక్ట్రమ్. ఈ బ్రాడ్ బ్యాండ్ అనేది మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ని అంటే యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు, శాంపుల్ యొక్క యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. అందుకోసం అని చెప్పి ఇక్కడ వచ్చిన ఈ గ్రాఫ్ని మళ్ళీ మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ వచ్చిన ఈ కర్వ్ని స్పెక్ట్రమ్ని ఫర్దర్గా ఫస్ట్ డెరివేటివ్ స్పెక్ట్రమ్ కింద కన్వర్ట్ చేస్తున్నారనమాట. ఓకేనా. సో ఇప్పుడు స్పెక్ట్రమ్ అనేది మనకి ఈ రకంగా ఫామ్ అవ్వడం జరిగింది. సో ఏ రకంగా ఉందంటే ఫస్ట్ మనకి బ్రాడ్ బ్యాండ్ అనేది ఒకటి ఫామ్ అయింది. సో ఇక్కడ ఫామ్ అయిన ఈ బ్రాడ్ బ్యాండ్ అనేది ఏ రకంగా ఫామ్ అయిందంటే ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ H0కి అబ్జార్ప్షన్కి తీసుకున్నారు. సో తీసుకుంటే మనకి ఇలా ఒక బ్రాడ్ బ్యాండ్ అనేది ఫామ్ అవ్వడం జరిగింది. ఈ బ్రాడ్ బ్యాండ్ అనేది మనకి ఎలాంటి యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు అనమాట, శాంపుల్ యొక్క యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. కాబట్టి ఇక్కడ దేనికి తీసుకున్నారన్నానమ్మా, అబ్జార్బెన్స్కి అండ్ మనం అప్లై చేస్తున్న ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి తీసుకుంటే ఈ రకంగా వచ్చింది. ఇప్పుడు దీన్ని ఏం చేశారంటే ఫస్ట్ డెరివేటివ్ కర్వ్ కింద మార్చారు, అంటే dA/dt కింద చేంజ్ చేస్తారనమాట. సో చేంజ్ చేస్తే ఇప్పుడు మనకి H0కి dA/dtకి వచ్చిన ఫస్ట్ డెరివేటివ్ కర్వ్ అనేది ఈ రకంగా ఉండడం జరిగింది. ఓకేనమ్మా. సో ఇది మనకు వచ్చిన ఫస్ట్ డెరివేటివ్ కర్వ్. సో ఇక్కడ మనకి మ్యాక్సిమం అబ్జార్బెన్స్ అనేది ఈ ఫ్రీక్వెన్సీ దగ్గర మనకి ఇక్కడ ఈ వాల్యూ దగ్గర మనకి మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ అనేది మ్యాక్సిమం అబ్జార్బెన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ వచ్చి ఈ మ్యాక్సిమం అబ్జార్బెన్స్ని బట్టి శాంపుల్లో ఏం ప్రజెంట్ అయ్యి ఉంది అన్న విషయాన్ని, ఏ ఫ్రీ రాడికల్స్ ఉన్నాయా లేదా ఎటువంటి ఫ్రీ రాడికల్స్ ఉన్నాయి అన్న విషయాన్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇదమ్మా మనకి ఈఎస్ఆర్ స్పెక్ట్రమ్ యొక్క ప్రిన్సిపల్. ఓకేనా. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఈఎస్ఆర్ స్పెక్ట్రమ్ అనేది అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ అని చెప్పుకున్నాము. ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ కూడా అబ్జార్ప్షన్ స్పెక్ట్రోస్కోపీయే, ఈఎస్ఆర్ స్పెక్ట్రోస్కోపీ అనేది అబ్జార్ప్షన్ స్పెక్ట్రోస్కోపీయే. కాకపోతే ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీలో మనం రేడియో ఫ్రీక్వెన్సీని యూస్ చేస్తే ఈఎస్ఆర్ స్పెక్ట్రోస్కోపీలో మనం మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీని యూస్ చేస్తున్నాం. ఓకేనమ్మా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ కంపారిజన్ అనమాట, కంపారిజన్ బిట్వీన్ ఎన్ఎంఆర్ అండ్ ఈఎస్ఆర్ స్పెక్ట్రోస్కోపీ. ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీకి అండ్ ఈఎస్ఆర్ స్పెక్ట్రోస్కోపీ మధ్య కంపారిజన్ అనమాట. సో చూస్తే ఇన్ ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ ద 2 different ఎనర్జీ స్టేట్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ డ్యూ టు ద అలైన్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ మొమెంటమ్ రిలేటెడ్ టు ద అప్లైడ్ ఫీల్డ్. సో ఇక్కడ ఏం జరుగుతుంది, న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ మొమెంటమ్ వల్ల మనకి అక్కడ 2 different ఎనర్జీ స్టేట్స్ అనేవి ఫామ్ అయినాయి, న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ మొమెంటమ్. అదే ఈఎస్ఆర్ స్పెక్ట్రోస్కోపీకి వచ్చేటప్పటికి ఎలక్ట్రాన్ మ్యాగ్నెటిక్ మొమెంటమ్, ఎలక్ట్రాన్ యొక్క మ్యాగ్నెటిక్ మొమెంటమ్ వల్ల 2 ఎనర్జీ స్టేట్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి. అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని అప్లై చేస్తేనే మనకి 2 ఎనర్జీ స్టేట్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి. దాన్ని ఆల్ఫా స్పిన్ స్టేట్ అని, బీటా స్పిన్ స్టేట్ అని చెప్పి అన్నాం ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీలో.
సో కాకపోతే అక్కడ న్యూక్లియస్ యొక్క స్పిన్ వల్ల న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ మొమెంటం అనేది ప్రొడ్యూస్ అయింది. అదే ఈఎస్ఆర్ స్పెక్ట్రోస్కోపీలో అయితే కనుక ఎలక్ట్రాన్ యొక్క స్పిన్ వల్ల ఎలక్ట్రాన్ మ్యాగ్నెటిక్ మొమెంటం అనేది ఉంటుంది. సో దానికి అప్లైడ్ ఫీల్డ్ని అప్లై చేయడం వల్ల మనకి 2 ఎనర్జీ స్టేట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఓకేనా. ఎట్ transition between these energy states takes place upon the application of radio frequency field to the appropriate frequency. సో ఇక్కడ ట్రాన్సిషన్ అనేది ఎక్కడ జరుగుతుంది? సో 2 ఎనర్జీ స్టేట్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి, బాగానే ఉంది. కానీ ఇక్కడ ట్రాన్సిషన్ ఎప్పుడు జరుగుతుంది అంటే రేడియో వేవ్ ఫ్రీక్వెన్సీని అబ్జార్బ్ చేసుకోవడం వల్ల, మనం రేడియో ఫ్రీక్వెన్సీని అప్లై చేయడం వల్ల సో ట్రాన్సిషన్ అనేది జరుగుతుంది. అదే ఈఎస్ఆర్ స్పెక్ట్రోస్కోపీకి వచ్చేటప్పటికి ఏం జరుగుతుందమ్మా? మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీని అప్లై చేయడం వల్ల ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్ అనేది జరుగుతుంది. ఓకేనా. ఆన్ ద అదర్ హ్యాండ్, in ESR spectroscopy, the 2 different energy states are produced due to the alignment of the electromagnetic moments relative to the applied field, and a transition between these 2 energy states takes place upon the absorption of quantum of radiation in the microwave region. ఓకేనమ్మా. సో ఇక్కడ దేనివల్ల మనకి 2 ఎనర్జీ స్టేట్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి? 2 ఎనర్జీ స్టేట్స్ కూడాని డ్యూ టు ద అలైన్మెంట్ ఆఫ్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ మూమెంట్. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ మూమెంట్ వల్ల సో మనకి 2 ఎనర్జీ స్టేట్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఎలక్ట్రోమాగ్నెటిక్ మూమెంట్ మనకి అప్లైడ్ ఫీల్డ్తో ఇంటరాక్ట్ అవ్వడం వల్ల 2 ఎనర్జీ స్టేట్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి. అదేవిధంగా ట్రాన్సిషన్ జరగాలి అంటే 2 ఎనర్జీ స్టేట్స్ మధ్యన అబ్జార్ప్షన్ ఆఫ్ క్వాంటమ్ ఆఫ్ రేడియేషన్ ఇన్ ద మైక్రోవేవ్ రీజియన్. మైక్రోవేవ్ రీజియన్లో మనకి ఎనర్జీని అబ్జార్బ్ చేసుకోవడం వల్ల ఇక్కడ ట్రాన్సిషన్ అనేది జరుగుతుంది. సో ఈ రెండు కూడా కంపారిజన్ అమ్మ. అదేవిధంగా మనం ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీకి వచ్చేటప్పటికి టెట్రామిథైల్ సిలేన్ అనే ఒకదాన్ని మనం రెఫరెన్స్ కాంపౌండ్ కింద యూస్ చేస్తాం. ఓకేనమ్మా. సో ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీకి వచ్చేటప్పటికి మనం ఇక్కడ యూస్ చేసేది ఏంటంటే టీఎంఎస్ అని చెప్పి టెట్రామిథైల్ సిలేన్ని రెఫరెన్స్ కాంపౌండ్ కింద యూస్ చేస్తాం. అదే ఈఎస్ఆర్ స్పెక్ట్రోస్కోపీకి వచ్చేటప్పటికి డిపిపిహెచ్ అని ఉంటుందమ్మా. దీని గురించి నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. డిపిపిహెచ్ అంటే డైఫినైల్ పిక్రైల్ హైడ్రజైల్ రాడికల్ అని చెప్పి అంటారు. ఓకేనా. సో ఇక్కడ కూడా మనం ఒక రెఫరెన్స్ కాంపౌండ్ యూస్ చేస్తాము. అదేంటంటే డైఫినైల్ పిక్రైల్ హైడ్రజైల్ రాడికల్ అని చెప్పి అంటారు. ఓకేనా. సో దీన్ని రెఫరెన్స్ కాంపౌండ్ కింద యూస్ చేస్తారు ఈఎస్ఆర్ స్పెక్ట్రోస్కోపీలో. సో ఇవి మనకి కంపారిజన్ బిట్వీన్ ఎన్ఎంఆర్ అండ్ ఈఎస్ఆర్. సో నెక్స్ట్ క్లాస్లో నేను జీ ఫ్యాక్టర్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉందమ్మా. ఆ జీ ఫ్యాక్టర్ గురించి డిస్కస్ చేస్తాను. థ్యాంక్ యూ.